లోకరక్షకుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా పట్ల మీరు చూపెడుతున్న గొప్ప దయను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. మాకు మీరు చాలిన దేవుడు. మా జీవితం అంతా కూడా మీ చేతితో నడిపించ సమర్థవంతుడు. మా జీవిత కాలం అంతా మమ్మల్ని పోషించి, సంరక్షించి, ప్రేమించి, మాకు తోడుగా ఉండు దేవుడవై ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రియ పరలోకపు తండ్రి, మీ దయా దాక్షిణ్యములను మా పట్ల చూపెట్టి వాటి ద్వారా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. కుడి ఎడమల మా విశ్వాసము నీ కృప ఆయుధములుగా నిలబెట్టారు. తండ్రి, ముందు వెనకల కూడా మీ యొక్క కనికరము, దయ ఆవరించి ఉన్నది. నీ దక్షిణ హస్తము మా మీద ఉంచబడి ఉన్నది. తండ్రి, ఆ రీతిగా ఎంతో భద్రత మాకు కలగజేసి ఈ పాప సంబంధమైన లోకంలో జీవించటానికి కృప దయచేశారు. అందును బట్టి వేలాది వేల స్తోత్రాలు. మీరు అక్కడ వరకు ఇంకా పరిశుద్ధంగాను నీ భద్రతలోనూ జీవించుటకు కృప దయచేయమని యేసు ప్రభువు నామంలో ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దైవ జనాంగమా, జనవరి మాసం 16వ తారీఖు 2026 నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో ఉన్న విషయాలు ధ్యానించటానికి ప్రభు సహాయము చేయునుగాక. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేమిటంటే, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మల్ని చెదరగొట్టుదును అని ప్రభుల వారు సెలవిచ్చారు. ప్రియులరా, గమనించాలి, దేవుడు దృష్టికి అపరాధాలు చేస్తే ఆయన ప్రజలను చెదరగొడతాను అని చెప్పాడు. దానికి మునుపు ఒక చిన్న మాట, అయ్యా, మేమున్నదంతా RSS ప్రాంతం, మందిర నిర్మాణాలు చాలా కష్టం. అయితే ధైర్యము చేసి మందిరాలు 4 స్థలములలో కట్టుటకు ఉపక్రమించాం. దేవుడు కనికరించాలి. అయితే కేవలం మేము ప్రభు మీద ఆధారపడి పనిచేస్తున్న బిడ్డలం. మీలో ఎవరైనా ప్రేరణ కలిగి మీరు మీ గుప్పిలి విప్తే మందిర పని ఆగకుండా సాగుటకు ప్రభు సహాయం చేస్తాడు. 4 మందిరాలు, పెద్ద మండెము, పోతబోలు, కర్ణాటక చేలూరు, తరువాత పొంగనూరు, ఈ 4 స్థలాలలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేయాలి. ధైర్యం చేసి పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. దేవుడే దానికి సహాయం చేయాలి. మీ కుటుంబం ద్వారా దేవుడు ఒక గొప్ప కార్యము జరిగించున్నట్లు సహకరించాలని నా ప్రార్థన. ప్రార్థించండి, ఉపవసించండి. మీ ఉపవాస ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ చేయి చాపండి. ఈ విషయంలో నన్నే సంప్రదించాలి. రాజశేఖర్, మదనపల్లి. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, 8వ వచనం, నా దేవుని సేవకుడైన మోషే చెప్పిన మాట, అపరాధము చేస్తే జనులలో నుండి మిమ్మల్ని చెదరగొట్టేస్తానని ప్రభుల వారు సెలవిచ్చారు. ఈరోజు కుటుంబాలు చెదిరిపోవటానికి, సంఘాలు చెదిరిపోవటానికి కారణం, ఒక మంచి దైవ సేవకుడు ఉంటాడు, కానీ మంచిగా పాటలు పాడేవారు ఉంటారు, ఆర్థికంగా సహాయం చేసే బిడ్డలు ఉంటారు. అయితే సంఘము చెదిరిపోతుంది. దాన్ని మన భాషలో
సంఘము చీలిపోయాది అనని. ప్రియులరా, గమనించాలి. ఈ రోజున సంఘంలో విశ్వాసులు చెదిరిపోవటానికి గల కారణం ఏమిటి అని నెహమ్యా గారిని అడిగితే, నెహమ్యా గారు మనము అపరాధము చేశాము అని చెప్తారు. దేవుని పిల్లలుగా మన పాపముల నిమిత్తమై, అపరాధముల నిమిత్తమై ప్రభుల వారు కల్వరిలో తన ప్రాణాన్ని పెట్టి ఆ పవిత్రమైన రక్తంతో మనల్ని కడిగి శుద్ధీకరించాడు. కాబట్టి మనము అపరాధులుగా ఉండరాదు. ఆ అపరాధములన్నీ క్షమించిన దేవుడు తన ప్రశస్తమైన విలువైన రక్తంతో కడిగిన ఆ కృపగల దేవుడు విచారించవలసి వస్తుంది, దుఃఖపడవలసి వస్తుంది. కాబట్టి మనము అపరాధులం కాకుండా నిరపరాధులుగా ప్రభు ఎదుట మనము జీవించాలి. మనము చేసే అపరాధానికి పరిహారము ప్రాయశ్చిత్తమే, పడడమే. ఆ రోజుల్లో అపరాధ పరిహారార్థ బలిని అర్పించేటటువంటి వారు ఇప్పుడు బలులు లేవు. దేవుడు కూడా బలిని కోరువాడు కాదు. బలిని కోరకపోతే బైబిల్ సెలవిస్తుంది, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన మనస్సును ఆయన అలక్ష్యము చేయడు అని వాక్యము సెలవిస్తుంది. ప్రభు సన్నిధానంలో చేరినప్పుడంతా హృదయము విరిగిపోవాలి, మన హృదయం నలిగిపోవాలి. పశ్చాత్తాపపడి కన్నీళ్లతో చేస్తున్న ప్రతి పాపమును బట్టి గుండెలు బాదుకుంటూ ప్రభు పాదాల చెంత కన్నీరు కార్చే బిడ్డలుగా ఉండాలి. కుటుంబాలు చెదిరిపోయాయని, సంఘాలు చెదిరిపోయాయని వాపోతూ ఉంటాం. కుటుంబము చెదిరిపోవటానికి నా కొడుకే మూల కారణం, నా కోడలే మూల కారణం, నా అల్లుడే, నా కూతురే అని అంటూ ఉంటాం. నిజమే. దయచేసి గమనించాలి. వారే మనకు కనిపిస్తారు, అయితే మన అపరాధాలు మనకు కనిపించవు. వారిని కాదు అనాల్సింది, నీవు అపరాధివేమో గమనించాలి. ఈ సంఘము చెదిరిపోవటానికి ఆ కులస్తులే కారణం, ఈ మతస్థులే కారణం. నేనే వాడికి బాప్తిస్మం ఇచ్చాను, వీడికి కూడా నేనే బాప్తిస్మం ఇచ్చాను. ఎన్నో దగ్గరలకి తీసుకెళ్ళి సాక్ష్యం కూడా చెప్పించాను. కానీ వాడిప్పుడు నాకు విరోధంగా సంఘం పెట్టాడని ఏడుస్తూ ఉంటారు. దానికి కారణం వాడు వీడు కాదు, కానీ నేను దేవుని దృష్టిలో అపరాధినేమో గమనించాలి. దేవుని వాక్యం కూడా ఈ రీతిగా సెలవిస్తుంది. 106వ కీర్తన 27వ వచనములో, అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును, దేశంలో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చేయి ఎత్తెను అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులరా, గమనించవలసిన విషయం. ఎందుకు అని అడిగితే 106వ కీర్తన 24, 25, 26 వచనాలలో వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో సణుగుకొనిరి. అప్పుడు అరణ్యములో వారిని కూల చేయుటకును, అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును, దేశంలో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చేయి ఎత్తెను. దేశంలో వారిని చెదరగొట్టడానికి ఆయన వారి మీద చేయి ఎత్తాడని. ఎందుకంటే వారు రమ్యమైన దేశమును నమ్మకపోయారు. అది రమ్యమైన దేశం, ఆకలి దప్పులు లేని దేశం,
దేవుని వాక్యం సెలవిస్తుంది. మన విషయంలో కన్నీరు లేని స్థలం అది. విరోధ భావాలు, పగ, కక్షలు లేని ఒక ప్రశస్తమైన స్థలం. ప్రభు తప్ప మనకి ఇంకెవరూ కనిపించని స్థలం. ప్రభుతో పాటు మనము నివసించే స్థలం. అణువణువున ఈ ఆత్మ దేహములకు, ఈ పునరుద్ధాన దేహములకు పరిశుద్ధుడు దేవుడు, దేవుడు పరిశుద్ధుడు అనే నినాదాలు వినిపించబడ్డాం. ఎటువైపు చూసిన పరిశుద్ధతే, ఎప్పుడు విన్నా పరిశుద్ధతే. ఆ రీతిగా పరిశుద్ధతనే ప్రమాణముగా చేసుకుని ఉన్న ఆ శ్రేష్టమైన దేశమైన పరలోకాన్ని మనము కూడా నిరాకరిస్తూ ఉన్నాం. క్షమించండి. దేవుని పిల్లలుగా దాన్ని మనం ఎప్పుడూ నిరాకరించకూడదు. వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. దేవుని మాటలు కూడా వారు నమ్మకపోయారు. మనుషుల మాటల్ని నమ్మారు, కానీ ప్రభు మాటల్ని నమ్మలేదు. యెహోవా మాటని వారు ఆలకించలేదు. తమ గుడారాల్లో సడుక్కున్నారు. ఎంతకాలం ప్రయాణం చేయాలి? ఎంతకాలమే మన్నాను భుజించాలి? మాంసము అని తిని ఎంతకాలం అయ్యాది? ఈ భయంకరమైన ప్రయాణం ఏమిటి? ఈ సంవత్సరాలు ఒకే రకమైన భోజనం ఏమిటి అనేటటువంటి సణుగుళ్ళు వారిలో ప్రారంభమయ్యాది. దేవుడు అరణ్యంలో వారిని కూలజేశాడు. ప్రియులారా, గమనించాలి. దేవునికి అన్య జనులలో వారి సంతానము కూల్చుటకును, దేశంలో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చేయెత్తాడని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు నీ కుటుంబం చెదిరిపోయాదా? ఈరోజు నీ సంఘము చెదిరిపోయాదా? ఈరోజు నీ వ్యాపారము చెదిరిపోయాదా? వ్యవసాయము చెదిరిపోయాదా? ఒక దగ్గర కూర్చొని ఆలోచించు. ఏమనో తెలుసా? నేను దేవుని మాటను వింటున్నానా లేదా? తరువాత దేవుడు నాకిచ్చే ఆ శ్రేష్టమైన పరలోకాన్ని అంగీకరిస్తున్నానా లేదా? ఆ రీతిగానే నేను నా ఇంట్లో సణుక్కుంటున్నానా? అవి లేవు, ఇవి లేవు, లేకపోతే వారు ఇలాగన్నారు, వీరు ఇలాగన్నారని ఏమైనా సణుగుకుంటున్నానా అనేటటువంటివి ఆలోచించాలి. దేవునికి ఇష్టం లేనిది సణుగుడే. దేవుని పిల్లలు మీరు జాగ్రత్తగా ఆలోచించి వాటిని అనుసరింతురుగాక. ఆమెన్. 8వ వచనము పూర్తయ్యాది.